హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు చికెన్ గ్రేవీతో చేపల కూరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మా ఇంట్లో ఈ చేపల కూరని రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాము. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మరి నా స్టైల్లో నేను చేసిన ఈ చేపల కూర మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. దీనికోసం ముందుగా శుభ్రంగా క్లీన్ చేసి కట్ చేసుకున్న చేప ముక్కల్ని తీసుకోవాలి. ఇది క్లీన్ చేసుకునేటప్పుడు మనం కొంచెం నిమ్మరసము సాల్ట్ వేసి బాగా వాష్ చేసుకున్నట్లయితే దీనికి ఉన్న నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది. మీరు ఏ చేపతో అయినా కానీ నా స్టైల్లో మీరు కూరని చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నెని పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 3 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ 1 నిమిషం వేయించుకున్న తర్వాత దీనిలోకి 6 నుంచి 7 వరకు పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి 1 స్పూను సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఒకసారి ఇదంతా కలిపేసుకుని మూత పెట్టేసుకుందామండి. ఈ ఉల్లిపాయలు మగ్గేలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవడానికి 1 ఇంచు అల్లాన్ని, అలాగే ఒక 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బల్ని, 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక పెద్ద టమాటాని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చిన్న టమాటాలు అయితే 2 టమాటాలను తీసుకోండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. ఉల్లిపాయలు అనేవి చక్కగా వేగిపోయాయి. దీనిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని యాడ్ చేసేసుకోవాలి. మన ఛానల్లోని చిన్న చేపల పులుసు వీడియోని కూడా అప్లోడ్ చేశానండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియోను కూడా చూడండి. ఈ మసాలా అంతా కూడా పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకోవాలి. ఇది వేగడానికి ఒక 3 మినిట్స్ టైం పడుతుందండి. మూత పెట్టేసుకుందాము. 3 మినిట్స్ తర్వాత ఇదిగోండి ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయిపోయింది. ఇలా సెపరేట్ అయ్యేంత వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కారం యాడ్ చేసేసుకుందాము. ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకుని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి. ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకుని మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. ఈ చేపల కూర చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దామండి. దీంట్లోకి చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు పులుసు మీరు తినే పులుపుని బట్టి చూసి వేసుకోండి. మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే కొంచెం ఉప్పు, కారం, సాల్ట్ అన్నీ సరిపోయో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఏది తక్కువగా ఉన్నా కానీ అది యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి ఇదంతా కూడా కలిపేసుకుందాము. కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకుని ఒక 8 నిమిషాల సేపు ఈ కూరని ఉడకనివ్వాలి. ఒక 8 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి. ఆల్మోస్ట్ పులుసు అనేది దగ్గరకు పడిపోయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మరి నేను చేసిన ఈ చేపల కూర మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.